నేమా టుడే స్పెషల్ ఏం చేస్తున్నావు? అవునా? ఏం కావాలి భరత్? బిర్యానీ కావాలా, పన్నీర్ కావాలా, మష్రూమ్ కావాలా? ఏం కావాలో చెప్పు, చిటికెలో చిటికెలో చేసేస్తా. ఏం తింటావురా ఎప్పుడు? పన్నీరు మష్రూము. మా కాలేజ్ డేస్లో మా అమ్మ క్యారేజెస్ పంపించేది. మామిడికాయ రైస్ సూపర్ ఉంటుండే స్నేహ. అమ్మా, నేను తిందామన్నా నా క్యారియర్ కూడా దొరకనిచ్చేవాళ్ళు కాదు మా వాళ్ళు అయితే. ఒక పని చేయి, ఈరోజు మామిడికాయ రైస్. ఏది అత్తం వేసి మాడికాయ రైసా? అబ్బా, సింపుల్ రెసిపీ, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నాకు కూడా చాలా రోజులు అయింది, తినాలనిపిస్తుంది. తిన్నామా? పదా చేస్తా. మామిడికాయ రైస్కి కావాల్సినవి నేనైతే రైస్ కడిగేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా పొడి పొడిగా రైస్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా రైస్ చేసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వెరీ సింపుల్. మన లెమన్ రైస్ ఎలానో ఇది కూడా అంతే. మామిడికాయ, చట్నీ, తిరువాత గింజలు, పల్లీలు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కరివేపాకు. ప్యాన్ అయితే హీట్ అయింది, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయిపోయింది, మనం తిరువాత గింజలు వేసుకుందాం. బాగా ప్యాన్ అయితే హీట్ అయిపోయింది, మనం తిరువాత గింజలు వేసుకుందాం. తర్వాత పల్లీలు వేసుకుందాం. పల్లీలను కూడా బాగా వేయించుకోవాలి. బాగా అంటే నల్లగా కాదు, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. మిర్చి కూడా లైట్గా వేయించుకుంటే తినేటప్పుడు బాగుంటుంటాయి. ఇప్పుడు రెడ్ చిల్లీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కరివేపాకు వేసేసుకొని కలుపుకున్నాం. అన్ని కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ వేసుకున్నాం. ఇంగువ ఒక చిటికెడు వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాతనైతే రెడీ చేసేసుకున్నాం మొత్తం. ఈ తర్వాతను ఇందులో వైట్ రైస్లో మామిడికాయ కలుపుకొని ఈ తర్వాతను వేసుకొని మిక్స్ చేసుకొని తినేయడమే. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. పొడి పొడిగా ఉండలు లేకుండా పొడి పొడిగా రైస్ కలుపుకుంటే మనకు మిక్సింగ్ కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం మామిడికాయ చట్నీని ఇందులో వేసేసుకున్నాము. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాతను కూడా వేసుకున్నాము ఇందులోనే. తర్వాత మామిడికాయను వేసుకొని ఇప్పుడు బాగా మంచిగా మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకుందాం. మొత్తం మిశ్రమం నీట్గా కలవాలి. ఇలా చేత కలుపుకుంటే ఆ ఫీలే మామూలుగా ఉండదండి. చూస్తుంటేనే అస్సలు నోరు ఊరిపోతుంది.
మామిడికాయ అంటే ఎవరికైనా నోరు ఊరుతుంది. అందులో తిరువాత పెట్టుకొని మామిడికాయ రైస్ తింటే పక్కా అస్సలు. ఇప్పుడైతే మొత్తం బాగా మంచిగా మిక్స్ చేసి కలుపుకున్నాం. ఇంకేముంది, ఇలా ముద్దలు చేసుకొని తినేయడమే. ఇంకేముందండి, మామిడికాయ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా కుమ్మేయడం ఒక్కటే బ్యాలెన్స్. భరత్, హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసాయి. ఏం శ్రమ, ఏం స్పెషల్? టుడే యువర్ ఫేవరెట్ మామిడికాయ రైస్. వావ్, అత్తమ్మ చేసేలానే చేసా. ఆహా. మా ఫ్రెండ్ అయితే నన్ను అయితే తిననిచ్చేవాడు కాదు. ఇదిగోరా మామిడికాయ రైస్, ఇప్పుడు ఎప్పుడా ఎలా వచ్చి తీసుకుంటావు? దాస్నేమా తినేద్దాం.